హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ క్లిక్ ఫ్లిక్స్. మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అఫీషియల్ టీజర్ రిలీజ్ అయింది. మనందరికీ తెలిసిందే సీజన్ 4 ఒక పెద్ద షాకింగ్ ట్విస్ట్తో ఎండ్ అయింది. ఆల్మోస్ట్ 2.5 years వెయిట్ చేసిన తర్వాత వచ్చిన అప్డేట్ ఈ అఫీషియల్ టీజర్. అదే స్ట్రేంజర్ థింగ్స్ వన్ లాస్ట్ అడ్వెంచర్. సో ఇంకెందుకు లేట్, మరి టీజర్ రివ్యూ చూద్దాం పదండి. యాజ్ యూజువల్ టీజర్ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి అండ్ మెయిన్ యాక్టర్స్ అంతా కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో కూడా డైరెక్టర్స్ చెప్పారు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 అండ్ సీజన్ 5 టైమ్ లైన్ లో కూడా చాలా గ్యాప్ ఉందని. అది చాలా క్లియర్ గా మనకి టీజర్ చూస్తే అర్థమవుతుంది. సీజన్ 4 ఎండింగ్ లో వెక్నాని చంపేసిన తర్వాత అంతా సెట్ అయిపోయింది అనుకునే లోపలే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అని చూపిస్తూ సీజన్ ని ఎండ్ చేస్తారు. ఆ ప్రాబ్లం ఏంటంటే హాకిన్స్ అవుట్స్కర్ట్స్ లో ఎర్త్ క్వేక్, ల్యాండ్ అంతా క్రాక్స్ వచ్చి అందులో నుండి ఒక నల్లటి స్మోక్ తో లావా లాంటిది బయటకు వస్తుంది. ఆ టైంలో మన హీరోస్ అందరూ ఫారెస్ట్ లోని హాపర్ హౌస్ దగ్గర ఉంటారు. అక్కడి నుంచి జరుగుతుందంతా చూసి లెవెన్ అండ్ మిగిలిన వాళ్ళు హాకిన్స్ కి రిటర్న్ వస్తారు. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ హీరోస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా వాళ్ళు వెక్నాని ఫేస్ చేశారు అండ్ హీరోస్ చేసిన అడ్వెంచర్స్ ని మనం సీజన్ 5 లోనే చూస్తాం. అందుకే అఫీషియల్ టీజర్ అనౌన్స్మెంట్ పోస్ట్ లో కూడా చూస్తే వన్ లాస్ట్ అడ్వెంచర్ అని పెట్టారు. అందుకే కావచ్చు ఈ సీజన్ లో సౌండ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ చాలా ఎమోషనల్ గా కూడా ఉంది. అడ్వెంచరే కాదు, ఈ సీజన్ లో మొత్తం ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది అని అనిపిస్తుంది ఫర్ ష్యూర్ గా. ఎందుకంటే వెక్నా మళ్ళీ వచ్చాడు. చచ్చిపోయాడు అనుకున్న వెక్నా ఈసారి మోర్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు కూడా. అండ్ అందరి ఫేసెస్ లో ఆ టెన్షన్ అండ్ వెక్నాని ఫేస్ చేయాలనే భయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. టీజర్లోని కొన్ని షార్ట్స్ని చూస్తే, ఐ మీన్ స్టీవ్ ఉన్న వ్యాన్ అండ్ రేడియో స్టేషన్లో ఎల్, మైక్, నాన్సీ, రాబిన్ అండ్ జాయ్స్లో ఉన్న ప్లేస్లో కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ సెటప్ కనిపిస్తుంది. ఈసారి ఇంకొంచెం ఎక్విప్మెంట్ని కూడా అప్డేట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈసారి వెక్నాని డైరెక్ట్గా ఫేస్ చేయాలి కాబట్టి. అండ్ హాకిన్స్ని మిలిటరీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ప్లేస్లో వాళ్ళ సెటప్ చేసుకున్న ఫెసిలిటీని చూస్తుంటే హాకిన్స్ని క్వారంటైన్లో పెట్టి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారని అనిపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు పోర్టల్ని ఫైర్తో కూడా కాల్చేస్తున్నట్టు చూపించారు మనకి. చూడాలి వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు అని. టీజర్లోని షార్ట్స్లో ఎలెవెన్ అండ్ హోపర్ ఇద్దరూ కలిసి అప్సైడ్ డౌన్కి వెళ్లారు. ఇంకో సీన్లో నాన్సీ, స్టీవ్, జొనథన్ అండ్ డస్టిన్ కూడా అప్సైడ్ డౌన్లో ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ ముందు నిలబడి ఉండడం చూస్తాం. మేబీ వీళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ నుండి అప్సైడ్ డౌన్ వెళ్ళడానికి పోర్టల్ ఉన్న ప్లేస్ కనుక్కొని అప్సైడ్ డౌన్కి వెళ్ళి 2 బ్యాచెస్గా స్ప్లిట్ అయిపోయి ఉంటారు. ఒక బ్యాచ్ అంటే ఎల్ అండ్ హోపర్ వీళ్ళు వెక్నా గురించి తెలుసుకోవడానికి వెక్నాని ఎల్ అటాక్ చేసినప్పుడు ఓపెన్ అయిన పోర్టల్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ నుంచి వెతుకుతూ ఉండొచ్చు. ఇంకొక బ్యాచ్లో నాన్సీ, స్టీవ్, జొనథన్ అండ్ డస్టిన్ వీళ్ళు ఆ ఫెసిలిటీ సెంటర్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఆ ఫెసిలిటీ సెంటర్లోనే కదా అసలు స్టోరీ అంతా మొదలైంది. సో డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళారని అనిపిస్తుంది. ఇది మనం అఫీషియల్ ట్రైలర్లో కానీ యాక్చువల్ ఎపిసోడ్లో కానీ చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షాట్లో పిల్లలందరూ దాక్కునున్న ఫెసిలిటీలోను ఎల్ అండ్ విల్ వాళ్ళు ఉన్న రేడియో స్టేషన్లో లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉండడం మనం గమనించవచ్చు. ఈ సీన్ని చూస్తే వెక్నా గానీ డెమోగోర్గన్స్ గానీ రిటర్న్ అయ్యి వస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సింబాలిక్ సీన్స్ ని మనం ప్రీవియస్ సీజన్స్ లో కూడా చూసాం. అలాగే ఎడిక్ కూడా ఒక మంచి క్లోజింగ్ ఇవ్వాల్సి ఉంది. తన లైఫ్ సాక్రిఫైస్ చేశాడు హాకిన్స్ కోసం, కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇన్ఫాక్ట్ తను ఒక డేంజర్ పర్సన్ అని, కల్ట్ యాక్టివిటీస్ చేస్తాడు అని, తన వల్లే ఇదంతా అని బ్లేమ్ చేస్తూ హాకిన్స్ జనాలు ఉన్నారు. సో తనకి క్లోజింగ్ ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయి అనిపిస్తుంది. ఇది కూడా డస్టిన్ చేసే ఛాన్సెసే ఎక్కువ. ఎందుకంటే ఎడ్డీ డెత్ గురించి డస్టిన్కే బాగా తెలుసు కాబట్టి, అండ్ డస్టినే వాళ్ళ అంకుల్కి కూడా చెప్తాడు కాబట్టి. ఇంకా డెత్లో చూస్తే విల్ కూడా వెక్నాని సెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే విల్కి ప్రతిసారి తన నెక్ వెనకాల ఉన్న స్కిన్ టెక్స్చర్ అండ్ కలర్ చేంజ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. సీజన్ 5లోనే మనకి తెలుస్తుంది అసలు వై విల్ అని. విల్కి వెక్నాకి కనెక్షన్ ఏంటి, ఎందుకంటే విల్ ఒక్కడే అప్సైడ్ డౌన్ నుండి సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాడు. బట్ స్టిల్ తనకి ఇంకా వెక్నా వే ఆఫ్ థింకింగ్ అండ్ వాట్ హీస్ థింకింగ్ అని సెన్స్ చేస్తూ ఉంటాడు. మేబీ సీజన్ 5లో విల్ క్యారెక్టర్ చనిపోతాడు అనుకుంటా. ఎందుకంటే మనకు ఒక సీన్లో వెక్నా విల్ని అటాక్ చేయడం కనిపిస్తుంది. ఇది ప్యూర్లీ గెస్ మాత్రమే. అండ్ మేబీ జొనథన్ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఇది ఇంకొక గెస్. ఎందుకంటే వాళ్ళు అప్సైడ్ డౌన్లో వెళ్ళిన తర్వాత నుంచి ఉన్న సీన్స్లో ఎక్కడా కూడా జొనథన్ కనిపించలేదు. నాన్సీ కూడా తన చేతులకు ఉన్న బ్లడ్ని క్లీన్ చేసుకుంటూ చాలా బాధపడుతూ కనిపిస్తుంది. అండ్ డస్టిన్ కూడా స్టీవ్ని పట్టుకుని బాగా ఏడుస్తూ ఉంటాడు. మేబీ జొనథన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక క్రియేచర్ అటాక్ చేసి ఉండొచ్చు. మేబీ బ్యాట్స్ కానీ, డెమోగోర్గన్స్ కానీ, లేదా మేబీ వెక్నానే అయ్యి ఉండొచ్చు. ఎల్ ఉన్న రేడియో స్టేషన్ని, అక్కడ ఉన్న రేడియో టవర్ని మైండ్ ఫ్లేయర్ అటాక్ చేస్తుంది. మేబీ ఆ ప్లేస్ని మైండ్ ఫ్లేయర్ ద్వారా కనుక్కుని వెక్నా కూడా అక్కడికి రావచ్చు ఎల్ కోసం. నెక్స్ట్ షాట్లో వెక్నా
మిలిటరీ ఫెసిలిటీలో ఉన్న టెంపరరీ ప్లేస్ నుంచి బయటికి రావడం చూడొచ్చు. అండ్ వెక్నాకి ఈ టీజర్‌లో ఒక చిన్న డైలాగ్ పెట్టారు. ఫౌండ్ యూ. కానీ వినడానికి మాత్రం చాలా స్కేరీగా పెట్టారు. అండ్ ఈ సీజన్‌లో కొత్త క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. అండ్ నాన్సీ ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అని అనిపిస్తుంది. బికాజ్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ నేమ్ కూడా వీలర్స్ నేమ్‌తో ఉంది. ఈ టీజర్‌లో కనిపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎమోషనల్‌ని చాలా బాగా ఫేస్ చేశారు. ఇన్‌ఫాక్ట్ మనల్ని ఏడిపించేస్తారేమో అని అనిపిస్తుంది. టీజర్‌లో విజువల్స్ అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఎంత మాట్లాడినా తక్కువే. సీజన్ 1 నుంచి చూస్తున్నాం. ఎక్కడా తగ్గలేదు. అంతేకాదు సీజన్ 1 నుండి కూడా స్టోరీ ప్లాట్ అండ్ కనెక్షన్స్‌ని, క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్‌ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని బాగా చూపించారు. ఇన్‌ఫాక్ట్ ఆ స్టోరీలో ఉన్న ప్రతి క్యారెక్టర్‌తో పాటు మనం ట్రావెల్ చేస్తాం. ప్రతి క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతాం. వాళ్ళు ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని ఒక ఫీలింగ్ గూడా వస్తుంది. సో, అందుకే అనుకుంటా 'స్ట్రేంజర్ థింగ్స్‌కి' అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. ఎంత అంటే ఫారెన్‌లోనే కాదు, ఇండియాలో కూడా రిలీజ్‌కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు లాస్ట్ టైమ్. ఇంకా ఈసారి అంతకు మించి ఉంటుందేమో అనిపిస్తుంది. బికాజ్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సీజన్ కాబట్టి. సో, మీరేమనుకుంటున్నారు? ఈ సీజన్ 5 అన్నిటిని మించుతుందా? కమెంట్స్‌లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఈ అఫీషియల్ టీజర్ బ్రేక్‌డౌన్ రాబోతుంది. సో, మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థాంక్స్. జై హింద్.